తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. అమెరికా ఇరాన్ యుద్ధం పునః ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంతో ఇన్ని రోజులు సమన్వయం పాటించిన ఇరు దేశాలు పరస్పరం దాడులకు దిగినట్లు తెలుస్తోంది. ఇరాన్లోని కీలక సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు అమెరికా ప్రకటించగా అందుకు ప్రతీకారంగా తాము కూడా ఎదురు దాడికి దిగినట్లు టెహ్రాన్ వెల్లడించింది. పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇరాన్లోని కీలక సైనిక స్థావరాలపై అమెరికా భీకర దాడులతో విరుచుకుపడింది. ఈ వారాంతంలో గోరుక్ నగరం, కేష్మ్ ద్వీపంలోని రాడార్ సెంటర్లు, కంట్రోల్ రూమ్ కేంద్రాలపై దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ అధికారికంగా ప్రకటించింది. దక్షిణ హోర్ముజ్గన్ ప్రావిన్స్లోని సిరిక్ ద్వీపంలో ఉన్న టెలికాం సెంటర్పై దాడులు చేసినట్లు తెలిపింది. తమ రక్షణ కోసమే ఈ దాడులు నిర్వహించినట్లు వెల్లడించింది. అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తున్న తమ MQ-1 డ్రోన్ను ఇరాన్ కూల్చివేసిందని అమెరికా ఆరోపించింది. ప్రాంతీయంగా పౌర, వాణిజ్య నౌకల రాకపోకలకు ఇరాన్ తీవ్ర ముప్పుగా పరిణమించిందని మండిపడింది. ఇరాన్ దూకుడు చర్యలకు సమాధానంగానే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఈ దాడుల్లో ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, డ్రోన్ గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్, సముద్రంలో నౌకలకు ముప్పుగా మారిన 2 వన్-వే అటాక్ డ్రోన్లు ధ్వంసం చేసినట్లు తెలిపింది. అమెరికా దాడులకు ఇరాన్ ప్రతీకార దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది. తమపై దాడికి అమెరికా బలగాలు ఏ వైమానిక స్థావరంనైతే ఉపయోగించాయో ఆ స్థావరాన్నే లక్ష్యంగా IRGC దాడులు చేసినట్లు సమాచారం. ఫైటర్ జెట్లు, క్షిపణులతో దాడి చేసినట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఫార్స్ వెల్లడించింది. అయితే ఆ స్థావరం ఏ ప్రాంతంలో ఉందనే వివరాలను వెల్లడించలేదు. ఇరాన్ దాడుల నేపథ్యంలో కువైట్ అంతటా ప్రమాద హెచ్చరిక సైరన్లు మోగాయి. తమ భూభాగం వైపు దూసుకొచ్చిన ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను తమ రక్షణ వ్యవస్థలు గాల్లోనే కూల్చివేసినట్లు కువైట్ సైన్యం వెల్లడించింది. కువైట్లో భారీ అమెరికా సైనిక స్థావరం ఉండటంతో ఇరాన్ అక్కడే దాడులు చేసినట్లు అంతర్జాతీయ రక్షణ నిపుణులు భావిస్తున్నారు. అటు ఇజ్రాయెల్ పైన లెబనాన్లో హెజ్బొల్లా దాడులు చేసింది. ఉత్తర ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలపై లెబనాన్ నుంచి దూసుకొచ్చిన రాకెట్లను అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ మిలిటరీ వెల్లడించింది. పశ్చిమ గలిలీ, కిరియత్ షుమోనా పట్టణం చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రజలను అప్రమత్తం చేస్తూ సైరన్లు మోగాయి.